తెలంగాణలో యూరియా కొరత రైతులను నానా ఇబ్బందులు పెడుతుంది. రైతులు గంటల తరబడి రైతు సహకార సంఘాల దగ్గర పడిగాపులు కాయవలసి వస్తోంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పిఎస్సిఎస్ దగ్గర ఉదయం 6 గంటల నుండి రైతులు వేచి ఉండవలసి రావడంతో ఎండరాగానే లైన్లో పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు కాపీలు క్యూ లైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. 10 గంటలకు వచ్చిన అధికారులు రైతుకి 2 బస్తాలు ఇస్తున్నారు. ఎక్కువ పొలం ఉన్నవాళ్ళకి కూడా 5 బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఒక బస్తా కూడా దొరకదేమోనని ఆందోళన చెందుతున్న రైతులు కూడా ఉన్నారు. సరిపడా యూరియా సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. మాకు యూరియా కట్టలేక అల్లాడుతున్నాం. మేము షాపులు మొత్తం తిరిగి వచ్చినాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చినాము. ఇక్కడ కూర్చున్నాము. మాకు అసలు ఇంతవరకు కూడా లైన్ రాలేదు. మేము ఇబ్బందులు పడుతున్నాం. అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ ఉన్నామండి. మీరైనా ఒక సహకరించాలి. మాకు యూరియా కట్టలు సహకరించాలి. మాకు రావాలి. మాకు బోయగూడెం ఎలక్షన్లప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే, నేను ప్రజాపాలన అన్నాడు. ప్రజాభవన్ బద్దలు కొట్టినా ప్రజలందరూ ఇక్కడికే వచ్చి పరిపాలన చేస్తారన్నారు. కానీ ఈ రోజు మొత్తం ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. రైతులు ఈ రోజు 1100, 1300 పెట్టినా ఒక కూలి మనిషి దొరుకుతున్నాడు. ఆ పని వదిలి పెట్టి రోడ్ల మీదకి వస్తే ఒక యూరియా బస్సు దొరికేదానికి ఇప్పుడు 8 గంటల నుంచి 11 కావస్తుంది. రైతులు లైన్లోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ 52 సార్లు ఢిల్లీ పోయొచ్చాడు. తెలంగాణ ప్రజలకు తెచ్చింది ఏమీ లేదు. అందుకని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలి. లేదంటే ఈ యూరియా కొరత